నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. పరిష్కార మార్గాలను అందించడానికి, జాతక వివరాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు గురుగారు సుద్దపల్లి నాగరాజు గారు. నమస్కారం గురుగారు. నమస్తే. మన ఫస్ట్ కాలర్తో మాట్లాడదామండి. గుంటూరు నుంచి శ్రీదేవి గారు. నమస్కారం అండి సుజాత గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? హలో చెప్పండి సుజాత గారు, ఎవరి చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించేనండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చ్ 4th 1989. మార్చ్ 4th 1889. ఓకే. పుట్టే టైం 4:15. ఎక్కడ పుట్టారు? విజయవాడనండి. గురుగారితో మాట్లాడండి, సందేహం చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. నేను స్టడీస్ అయిపోయాక ఖాళీగా ఉన్నాను. ఇప్పుడు జాబ్ ప్రెస్ లో ఉన్నాను. హైయర్ స్టడీస్ చదివే అవకాశం ఉందా, లేకపోతే జాబ్ చేయమంటారు? ఇప్పుడు కనుక్కున్నామని. ఇక్కడమ్మా మీకు హైయర్ స్టడీస్ కన్నా జాబే ఉందమ్మా. హైయర్ స్టడీస్ తర్వాత అదే ఉద్యోగం చేస్తూ చదువుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు రాహు మహాదశ జరుగుతుంది. ఈ రాహులో కూడా శని అయిపోయి బుధుడు వస్తాడు. ఈ బుధుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. వ్యయాధిపతి అయి సప్తమంలో బుధుడు చంద్రుడితో కూడా ఉన్నాడు. కాబట్టి మీ జాతక రీత్యా బుధ చంద్రుల యొక్క కలయిక సప్తమంలోనూ, సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉండటం, ఇది కొంత 6వ ఇంట్లో ఉండటం కొద్దిగా ఇబ్బంది కలుగజేస్తుంది. కాబట్టి దశమాధిపతి ఏకాదశంలో భాగ్యాధిపతి అయినటువంటి గురువుతో కూడా చేరి ఉన్నందువలన వృత్తిరీత్యా మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయటం మంచిది. దానివలన మీకు మంచి జరిగేదానికి అవకాశం ఉంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. వెంకటరామారావు గారు గాజువాక నుంచి. నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు వెంకటరామారావు. నేను గాజువాక వైజాగ్ నుంచి. మా అబ్బాయి గురించి తెలుసుకుందామని. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. రాఘవేంద్రరావు అండి పేరు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 9/5/1989 అండి. 9/5/1989. అవునండి, 1989 రాత్రి 9:30కి పుట్టింది హైదరాబాద్ అమ్మా. గురుగారితో మాట్లాడండి. చెప్పండి సార్. గురుగారు నమస్తే అండి. నమస్తే. హలో. నమస్తే 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 చెప్పండి. రాఘవేంద్రరావు అంటే పేరు. అవును, ఓకే. అది మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను. తను ఎలా ఉంటది ఏంటి, తను అంటే ఇంకా సెటిల్ అవటం అది ఎలా ఉంటది ఏంటి అని తెలుసుకుందామని చేశాను సార్. ఇక్కడ లగ్నం వచ్చి ధను లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం పునర్వసు నక్షత్రం, 1వ పాదం. ఇక్కడ జన్మజాతకంలో పంచమ స్థితిలో రవి ఉచ్చ స్థితిలో ఉన్నాడు, భాగ్యాధిపతి. కాబట్టి ఇది తండ్రి వలన అతనికి యోగం, అతని వల్ల కూడా తండ్రికి యోగం. తర్వాత ఇక్కడ జన్మజాతకంలో 6వ ఇంటికి అధిపతి శుక్రుడు 6వ ఇంట్లో, సప్తమాధిపతి బుధుడు 6వ ఇంట్లో, లగ్నాధిపతి విద్యాస్థానాధిపతి 6వ ఇంట్లో, సప్తమంలో కుజచంద్రుల యొక్క కలయిక, భాగ్యంలో కేతు, లగ్న శని, పరాక్రమ రాహు ఉన్నటువంటి జాతకం. ఈ శని మహాదశలో చంద్రుడు జరుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఇతనికి ఒక వివాహమై ఆ తర్వాత ఒక కొడుకు పుట్టిన తర్వాత మాత్రమే ఇతని యొక్క జీవిత సాఫల్యం, సెటిల్మెంట్ అనేది ఉన్నదనమాట. ఎందుకంటే పుత్రునితో లింక్ అయి ఉన్నది అతనికి. అందువల్ల అది అందులో శని మహాదశ కుటుంబాధిపతి లగ్నంలో ఉండటం, అందులో కూడా సప్తమంలో కుజచంద్రులు ఉండటం, చంద్రమంగళ యోగం అయినప్పటికీ కూడా అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు సప్తమంలో యోగకారకుడు కాదు. అలాగే సప్తమాధిపతి అయినటువంటి బుధుడు 6వ ఇంట్లోనూ యోగకారకుడు కాదు. అందులోనూ చంద్రుడు సప్తమంలో కుజుడితో కూడా చేరి యోగాన్ని ఇచ్చినా కూడా అది అంత గొప్ప యోగంగా లేదనమాట. కాబట్టి దోషం కిందకి వచ్చేదానికి అవకాశం ఉన్నది. ప్రతిరోజు కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేసుకోమని చెప్పండి. దానివలన మంచి లైఫ్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. విజయవాడ నుంచి కుసుమ గారు. హలో. నమస్కారం అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నమస్కారం అండి కుసుమ గారు, మాట్లాడండి. హలో, మీకు లైన్ కలిసిందండి, మాట్లాడండి. ఇక్కడ లైన్ కట్ అయిపోయినట్టుంది. జాగ్రత్తగా మీరు ఫోన్ని కొంచెం సిగ్నల్లో ఉండి, అందరు సెల్ ఫోన్స్లోనే చేస్తారా, ల్యాండ్ లైన్స్ చాలా తక్కువ కాబట్టి ఆ సిగ్నల్స్ చూసుకొని మాట్లాడండి. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా మీరు లైన్ కలిసినాక డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ముందుగా రాసి పెట్టుకొని అది చెప్తే ఈజీగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం జరుగుతుంది గురుగారు. సో వృత్తి రీత్యా వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటే? వృత్తి స్థానాధిపతి అయినటువంటి వాడు అక్కడ వృశ్చిక రాశికి రవి అవుతాడు. ఇక్కడ ఈ రవి ప్రతి నెలకు ఒకసారి మారుతూ ఉంటుంది. మారుతున్నప్పటికీ 7.5 సంవత్సరం జన్మశని జరిగేటప్పుడు ఆ జన్మశనిలో
వృత్తి సంబంధమైనదే కాకుండా ఈ జన్మ సంబంధంగా, అంటే జన్మ అంటే శరీరం అనమాట, ఈ దేహంలో ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎంత సక్సెస్ ఉన్నా కూడా అది అంత సక్సెస్గా అనిపించదు అనమాట. అందులో ఇప్పుడు జాతక రీత్యా, గోచార రీత్యా వృశ్చిక రాశికి వృషభ రాశిలో ఉన్నాడు దశమాధిపతి, సప్తమంలో ఉన్నాడు. కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు ఆ వృత్తి స్థానానికి సంబంధించినంత వరకు తోటి కొలీగ్స్తో కానీ, వర్కింగ్ పార్ట్నర్స్ అంటే ఒక వర్క్లో 2-3 కలిసి చేసే వర్క్లు ఉంటాయి, అలాంటి వాటిలో కానీ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారనమాట. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి స్థితి ఇక్కడ ఇంకా 2 నెలల కాలం ఉంది. ఆ తర్వాత నుంచి బాగుంటుంది. ఇలాంటి వారు ఎటువంటి పూజా విధానం ద్వారా సూర్యుని ఆరాధన చేసుకోవాలి. దశమాధిపతి సూర్యుడు కాబట్టి ఆ సూర్యుని ఆరాధన చేసుకోవటం వల్ల తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు తొలగేదానికి అవకాశం ఉంటుంది. రోజు పూజా విధానం ఏ విధంగా మొదలు పెట్టాలి గురుగారు? స్త్రీలకు రోజు ఏ విధంగా చేసుకోవడం వీలుగా ఉంటుంది? జనరల్గా పూజా విధానంలో ఇంటి యజమాని పూజ చేయాలి. ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు పూజకి సంబంధించినంత వరకు ఆ పూజలో ఏదైతే ఏర్పాట్లు ఉంటాయో ఆ ఏర్పాటు చేసేదానికి వాళ్ళకి అవకాశం కల్పించబడింది. కాబట్టి ముందుగా వివాహితులైనటువంటి స్త్రీలు తన ఇంటి యజమాని అంటే భర్త అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే దానికి కావాల్సినటువంటి పూలు కానీ లేకపోతే దాని సామానం ఏదైతే ఉంటుందో భగవంతునికి నివేదన చేసేది అవన్నీ కూడా వాళ్ళకి ఇది ఉంటుంది. కాబట్టి వాళ్ళెవరు ఒకవేళ వివాహితులై ఉన్నప్పటికీ కూడా భర్తలైనటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎప్పుడు వాళ్ళే ఇంటి యజమానులు కాబట్టి ఉదయాన్నే ప్రాతకాలాన నియమం అంటే ఎప్పుడు కూడా మన దేహం కోసం పెట్టబడినటువంటిది. భగవంతుణ్ణి స్మరించేదానికి ఎటువంటి నియమాలు లేవు. వాస్తవంగా చెప్పాలంటే భగవన్నామ స్మరణ చేసుకోవడానికి భగవంతుడు నాకు చక్కెర పొంగలే పెట్టరా అని అడిగే స్థాయికి నువ్వు వెళ్ళగాలి అంటే, అంతేకాని భగవంతుడు అడగడు. అక్కడ నువ్వు అంత స్థాయికి నీ భక్తితో నువ్వు ఎదగాలి. నీ భక్తితో ఎదిగితే భగవంతుడు ఎదురుగా కూర్చొని నీతో మాట్లాడగలిగే అంత స్థితిని నువ్వు సంపాదిస్తావు. అంత గొప్ప తత్వాన్ని, అంత గొప్ప ప్రేమని భగవంతుని దగ్గర మనం సంపాదించేదానికి మన వాళ్ళకి సమస్య వస్తే తప్ప భగవంతుడు గుర్తుకురాడు. ఇంట్లో అందరం కూడా, ఒకళ్ళని కాదు అందరం కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి అదే అక్కడ ఏదో 1 కోటి రూపాయలు వస్తాయని చెప్తే అది ఎంత కష్టమైనా వెళ్తారు. అక్కడ ఒక గుడి ఉందిరా, అక్కడ భగవంతుని దగ్గరికి వెళ్దాంరా అంటే పక్కనున్నా కూడా ఎవరు వెళ్ళరు. ఉదాహరణకి ఆ తిరుమల కొండ మీద ఎంతోమంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఆ వ్యాపారం మీద ఉన్నటువంటి దృష్టి కొద్దిసేపు భగవంతుని మీద కూడా పెట్టరు అసలు, నిజంగా చెప్పాలి అంటే. కాబట్టి భగవంతుని మీద దృష్టి ఎప్పుడైతే పెడతామో మనకి ఏది కావాలో భగవంతుడు అది తప్పకుండా మార్గాన్ని చూపిస్తాడు. కానీ ఆ పని నువ్వే చేయాలి. చేయకుండా మాత్రం ఎట్టి పరిస్థితులను క్షమించడు. కర్మను మనం చేయాలి, ఆ ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు, దాన్ని ఆనందంగా స్వీకరించాలి. అలాగే పితృదేవతలకు ప్రతి సంవత్సరం సంవత్సరికమని ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా గురుగారు. చాలా మందికి తిథి అనేది తెలియకపోవచ్చు, డేట్ ఒకటి గుర్తుండొచ్చు. తిథి తెలియనటువంటి వాళ్ళకు భీష్మ ఏకాదశి రోజున చక్కగా పితృదేవతలకి తప్పకుండా చేయొచ్చు. భీష్ముడికి కానీ మనం కానీ ఆ తర్పణం ఏదైతే చేస్తామో, ఎందుకంటే భీష్మ పితామహుడు మన భారతంలో భీష్మ పితామహుడికి వివాహం లేదు. ఆయన బిడ్డలే, అందరూ కూడా ఆయన బిడ్డలే. ఈ భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ ఆయన బిడ్డలే. కాబట్టి తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు పిండ తర్పణ చేయకూడదు, లేకపోతే అర్పణ వదలకూడదు, ఇలాంటివి ఎన్నో మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తుంటారు. భీష్ముడికి సంబంధించినంత వరకు అలాంటి నియమాలు ఏం లేవు. చక్కగా భీష్మ ఏకాదశి రోజున వారికి తర్పణం వదిలితే మన పూర్వీకులకి, మన పెద్దలకి, ఆఖరికి మనం తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలకి వీటన్నిటికీ నిష్కృతి లభిస్తుంది. అలాగే పితృదేవతలను శాంతపరిచే ఏ విధానాలు మనం పాటించవచ్చు అంటారు గురుగారు? ఇక్కడ పితృదేవతలకు సంబంధించినంత వరకు పితృదేవతల శాపాలు ఉంటాయా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మన వాళ్ళు ఈ పితృదేవతలు ఇచ్చేటువంటి ఆస్తిని అనుభవిస్తాం. ఆస్తి అంటే మా వాళ్ళు ఏమీ లేదండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆస్తి అంటే ఏంటి తెలుసా? ఈ శరీరం, ఇందులో ఉన్నటువంటి బ్లడ్ ఉందే, అందులో ఉన్నటువంటి జీన్స్ ఉన్నాయే, అవన్నీ కూడా తరతరాలుగా వచ్చేటువంటి లక్షణాలు. ఆ లక్షణాలు ఎవరిచ్చారు? మన పూర్వీకుల నుంచి అవి మనకు సంక్రమించాయి. కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఆస్తి ఏదైనా ఉందంటే ఈ ఆస్తులే. ఆస్తులంటే ఈ ఆస్తులే. కాబట్టి ఈ దేహం ఏదైతే, నీ తండ్రి లేకపోతే నువ్వు లేవు, వాళ్ళ తండ్రి లేకపోతే నీ తండ్రి లేడు, వాళ్ళ తండ్రి లేకపోతే నీ తాత లేడు. కాబట్టి అది వంశ పారంపర్యం అంటారు. కాబట్టి ప్రతి ఒక్క తండ్రి ఏమి కోరుకుంటాడంటే, మన హైందవ సాంప్రదాయంలో ఈ కర్మ సిద్ధాంతంలో నా బిడ్డ ఒకడు కానీ ఉంటే ఆ బిడ్డ నాకు రేపటి రోజున అంటే ఈ చేసేటువంటి తర్పణ ఏదైతే ఉన్నదో ఆ కార్యం, పితృకార్యాలు అయితే ఏవైతే ఉన్నాయో
వాటిని నిర్వహించటం ద్వారా, స్మరించుకోవటం ద్వారా పితృదేవతలందరినీ కూడా మన పూర్వీకుల్ని తప్పకుండా చేయాలి. అందుకనే మహాలయ అమావాస్య వస్తుంటుంది. ఆ మహాలయ అమావాస్య రోజు కూడా మన పితృదేవతలకి ఆ పితృకాలం 15 రోజులు ఏవైతే ఉంటాయో ఆ 15 రోజుల్లో ఎవరైనా వెళ్ళగలిగితే గయలో పిండ ప్రదానం చేస్తారు. అలా గయలో వెళ్ళకపోతే ఇక్కడ బాధగయలో పిండ ప్రదానం చేస్తారు. లేదా ఏదైనా సరే నదీ తీరంలో కూడా ఆ మహాలయ అమావాస్య రోజున తప్పక పిండ ప్రదానం కానీ మనం పితృదేవతలకు కానీ చేయగలిగినట్లయితే మనకు ఉన్నటువంటి జాతకంలో ఉన్నటువంటి పితృ సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా క్రమం తప్పకుండా తిథులు తెలవకపోయినా, డేట్లు తెలవకపోయినా మనలో ఒక ఇంటెన్షన్, మన పితృదేవతలకి మన తాత చేసాడో లేదో, మన తండ్రి చేసాడో లేదో మనం చూడనట్లయితే తప్పకుండా మనమన్న ఆ కార్యాన్ని ఆ మహాలయ అమావాస్య రోజు కానీ లేదా భీష్మ ఏకాదశి రోజు కానీ తప్పకుండా చేయటం ద్వారా మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా, అక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ పుట్టినా కూడా కర్మ అనేటువంటిది ఎవరూ చేయకుండా ఫలితం. కర్మ అంటే పని. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి మీ అందరికీ కూడా నేను చెప్పాలి అంటే ఖచ్చితంగా నేను ఇక్కడికి రావాలి, అంటే ఆ కర్మ చేయాలి, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అనేటువంటి ఒక కర్మ చేయాలి. నేను చేయకుండా అక్కడే కూర్చొని రావాలంటే అది జరగదు. మీ అందరికీ కూడా మీతో మాట్లాడలేను. కాకపోతే ఒక రికార్డ్ షో చేసి మీకు ఏదో వదిలేయచ్చు, కానీ ఇక్కడ లైవ్లో ఇలాగ కాల్స్ తీసుకొని చెప్పాలంటే నా ఇంటి దగ్గర నుంచి నేను బయలుదేరి కరెక్ట్గా మెట్ట మధ్యాహ్నం ఎండలో బయలుదేరి ఇక్కడికి రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ నేను కూర్చొని ప్రశాంతంగా అక్కడ ఉన్నదంతా చెప్పాలి. కాబట్టి ఈ కర్మ నేను చేయకపోతే మీకు అది రాదు. అందుకని చెప్తాను, దయచేసి ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచించవలసింది ఏంటంటే పితృదేవతలందరికీ కూడా మనం తినేటువంటి ఇంకొక చిన్న ఇది చెప్తాను. మేము పెట్టే ఇది లేదండి, మేము చేయవండి అనుకునే వాళ్ళకి కూడా ఇంకొకటి చెప్తాను. మీరు తినేటువంటి మొదటి ముద్దలో అది ఎలాంటిదైనా సరే, మీకు దొరికిన ఆహారం, అది పండు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, మొదటి ఒక పిడస దాన్ని తీసి బయట ప్రకృతికి కానీ నివేదన చేయగలిగితే, ప్రకృతి అంటే బయట ఉన్నటువంటి జీవాలు, పక్షులు ఎన్నో, లేదా చిన్న చిన్న చేమలు ఇలాంటివి ఎన్నో కూడా ప్రాణులకి మనం కానీ ఇది చేయగలిగితే తప్పకుండా అది కూడా మన పితృదేవతలకి చెందుతుంది ఖచ్చితంగా. అలాగే భగవంతునికి నివేదన చేయడం ద్వారా ఇలాగే ఎన్నో అన్నమాట. ఎందుకంటే మన తండ్రి మనకు దైవం అయితే వాళ్ళ తండ్రి వాళ్ళకి దైవం. అలా పోతే ఎవరో ఒకరు ఉన్నారు ఈ ప్రపంచంలో, ఒకడు ఉంటాడు ఖచ్చితంగా. ఇప్పుడు మన వాళ్ళందరూ చెప్తారు, సైంటిస్టులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ, గొప్ప గొప్ప సైంటిస్టులే ఒప్పుకున్నారు. థామస్ అల్వా ఎడిసన్ లాంటి వాళ్ళు కూడా భగవంతుడు లేడని చెప్పారు. వన్ ఆఫ్ ద ఎనర్జీ అనేటువంటిది ఉంది, దాన్నే శక్తి అంటారు భారతీయులు. దాన్నే వాళ్ళు ఒక్కొక్క రకమైన పేరుని ఒక్కొక్క రకంగా రక్షిస్తుంది కాబట్టి ఒక్కొక్క రకమైన పేరుతో వాళ్ళు పూజిస్తారు. అదే భారతీయ తత్వవేత్తలకు తప్ప మన ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఎవరికి కూడా దాని గురించి తెలిసే ఇదే లేకుండా పోయింది. వాళ్ళు చెప్పింది వినటం మంచిదని అంత గొప్ప సైంటిస్ట్ కూడా ఒప్పుకున్నటువంటి ఇది ఉంది. భగవంతుడు క్రియేటర్. మనం ఏదైనా ఒక వస్తువు, ఈ వస్తువుని తయారు చేశారు అంటే తయారు చేయబడినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. కాబట్టి ఈజ్ క్రియేషన్ ఉందంటే క్రియేటర్ ఉంటాడు ఖచ్చితంగా. అంటే బ్రహ్మ అనేటువంటి వాడు ఉంటాడు, సృష్టి అనేది ఉంటే ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు. ఈ సృష్టిలో మనం ఉన్నామంటే తప్పకుండా మన మీద మనకి ఇచ్చేటువంటి ఈ సృష్టిలో ఎనర్జీ కావచ్చు, ప్రకృతి కావచ్చు, వీటన్నిటికీ కూడా భగవంతుడు ఒకడు ఉన్నాడు. వాడిని కనిపించాలంటే తప్పకుండా ఆ తత్వాన్ని నువ్వు తెలుసుకుంటే కనిపిస్తుంది. అలాగే దైనందిన పూజా విధానం ఎక్కువగా మగవారే చేయాలని చెప్పారు కదా గురుగారు. మగవారికి కుదరని నేపథ్యంలో స్త్రీలు చేయడం, ఇప్పుడు ఉన్నా లేకపోయినా భర్త ఉండొచ్చు, లేకపోవచ్చు, లేదా దూరదేశం పోవచ్చు, లేకపోతే ఆయన ఈ రోజులను బట్టి విడిపోవచ్చు, లేకపోతే కాలం వచ్చి మృత్యువు రావచ్చు. ఇలాగ ఉన్నటువంటి వాళ్ళు ఉదయాన్నే ప్రతి ఒక్కటికి కూడా అది చెప్తుంది, భక్తి ప్రధానము. ఈ భక్తి హృదయంలో ఉండవలసినటువంటిది భక్తి ప్రధానం. ఈ భక్తి వల్లనే భగవంతుని చేరుకోవచ్చును. కాబట్టి నవవిధమైనటువంటి భక్తుల్లో ఏదో ఒక రకమైనటువంటి భక్తిని మన మనసులో పెట్టుకున్నట్లయితే తప్పకుండా మనల్ని భగవంతుడు కాపాడుతాడు. నాకు తెలిసి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఆయన మంచం మీద ఉంటారు. ఆయన భగవంతుడిని నమ్మడు, ఎందుకు నాకు ఇలా జరిగింది. చాలా అందగాడు అనమాట. ఒకప్పుడు దాదాపుగా ఒక 20 ఏళ్ళుగా మంచం మీద ఉన్నాడు. ఆయన వాళ్ళ ఫాదర్ అడుగుతారు, దేవుణ్ణి నువ్వు ప్రేమతో అడగాల్సిన అవసరం లేదురా, కనీసం నన్ను ఇలా ఎందుకు చేసేవారని రోజు తిట్టు, కనీసం ఆ విధంగా అయినా సరే భగవంతుడి మీద నీకు ప్రేమ కలుగుతుందేమో. అంటే భగవంతుడిని పిలిచి 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 ద్వేషంతో కూడా, అదే మన రాక్షసులు చేసినటువంటిది, ద్వేషించి త్వరగా వారిని చేరుకున్నారు. కాబట్టి
ప్రేమతోనూ చేరుకోవచ్చు, ద్వేషంతోనూ చేరుకోవచ్చు. అనునిత్యం భగవంతుడిని స్మరణ చేయటం వలన అదేదో ఒక రూపంలో నిన్ను ఖచ్చితంగా భగవంతుడు కటాక్షిస్తాడు. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, భగవంతునికి ముందు మోకరిల్లేటప్పుడు భగవంతుడు అడిగేది నువ్వు పెట్టేటువంటి నైవేద్యాన్నో లేకపోతే నువ్వు చుట్టేటువంటి అగరవత్తినో అడగడు. నువ్వు వెలిగించే దీపం నెయ్యితో పెట్టావా, కానీ మన సంతృప్తి కోసం మనలో ఉన్నటువంటి జాతక సంబంధమైనటువంటి దోషాలు లేకపోతే మన ప్రేమ కోసమో అక్కడ మనం ఏం చేయాలో అది చేస్తాం. కానీ భగవంతుని విషయంలో మాత్రం ప్రేమ అనేది మాత్రం ఉండాలి, దగ్గరగా ఉండాలి. భగవంతునికి దగ్గరగా ఉండటమే ప్రతి ఒక్కడికి కావలసినటువంటిది. ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి కౌర్యం కావచ్చు, మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో, నీ ఈగోని సాటిస్ఫై చేయడానికి ఎదుటివాడు ఎప్పుడు పనిచేయడు. వాడి పని వాడు చేసుకుంటూ పోతూ ఉంటాడు. కానీ నీ ఈగో సాటిస్ఫై అవ్వలేదని చెప్పేసి ఎదుటివాడిని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ ప్రపంచంలో భగవంతుని ఆరాధన చేసుకోవటంలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే భగవంతుని యందు భక్తిభావంతో కూడుకున్నటువంటి ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉన్నట్లయితే భగవంతుడినే రోజు ఒక విగ్రహాన్నో లేకపోతే ఒక ఫోటోనో ఒక చెట్టునో నువ్వు అమ్మ అని పిలిచావు అనుకో, కొన్ని రోజులకి నీకు ఏ బాధ వచ్చినా గబగబా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నిర్ణయించుకుంటావు, లేదా ఫోటో దగ్గరికి వెళ్ళి అంత ప్రేమను మనం సొంతం చేసుకుంటే ఆ చెట్టు కూడా ఖచ్చితంగా మనకి ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది. మన బాధ తీర్చేదానికి ఒక అద్భుతమైనటువంటి సహాయకంగా ఉంటుందన్నమాట. దానికి ఓషో రజనీష్ అని ఒక గురువు గారు ఉండేవారు. రజనీష్ అని అందరికీ తెలుసు, ఓషో అంటారు ఆయన్ని. ఆయన ఒక కథ చెప్పున్నారు ఒక చెట్టు గురించి. ఏంటంటే విలేజ్లో పూర్వం ఎక్కడో ఒక పల్లెటూరులో ఒక చిన్న కుర్రవాడు, వాడు అసలు చాలా సాత్వికుడు, ఏమీ చేయలేనటువంటి వాడు. మిగతా పిల్లలంతా కూడా కొమ్మలు ఎరగతొక్కేసేవాళ్ళు, కానీ వీడు మాత్రం ఆ మొదల్లో కూర్చొని బాధపడుతూ ఉండేవాడు, ఈ చెట్టుని వీళ్ళు ఎందుకు ఇలా తొక్కుతున్నారు అని చెప్పేసి. తర్వాత ఆ చెట్టు వాడితో మాట్లాడటం మొదలుపెట్టింది. రోజు వెళ్ళి దాన్ని హక్ చేసుకునేవాడు. తర్వాత వాడితో మాట్లాడటం మొదలుపెట్టింది. ప్రతిరోజు కూడా వాడికి ఆ పిల్లలు కనపడకుండా తన పండ్లని దాచి చెట్టు కొమ్మల్లో ప్రతిరోజు వాడికి ఒక పండు ఇచ్చేది. అలా 360 రోజులు వాడికి పండ్లు ఇస్తూనే ఉండేది. అలాంటి ఒక అనుబంధంలో ఒకానొక వయసుకు వచ్చేసిన తర్వాత, ఆ రోజుల్లో ఇల్లుంటే పిల్లనిస్తాం అన్నటువంటి రోజుల్లో, నాకు ఇల్లు లేదని నాకు ఎవరు పిల్లనివ్వని అన్నారంటే ఆ చెట్టు నా కొమ్మలను నరుక్కొని గుడిసేసుకోరా అని చెప్తుంది. అలాగే ఈ మనిషి ఆ చెట్టు కొమ్మలను నరికి గుడిసేసుకుంటాడు. ఆ తర్వాత ఎన్నో కొమ్మలు వచ్చి ఇగురు వచ్చి అది ఇంకా పుష్కలంగా పండిద్ది. ఆ పంటతో వీడేం చేస్తాడంటే ఆ భార్యని పోషించుకునేదానికి ఆ పళ్ళు అమ్ముకొని ఆ వచ్చిన ధనంతో పోషించుకుంటాడు. ఆ తర్వాత భార్య చెప్తుంది, ఇలా ఎన్ని రోజులు పళ్ళు అమ్మి నువ్వు నన్ను పోషిస్తావు, ఏదైనా చిన్న కొంత నేను కూడబెట్టున్నాను ఈ పళ్ళు అమ్మిన దాంట్లో, ఒక దూరదేశం పోయి నువ్వు నాకు ఏదైనా సంపాదించుకురా అంటే, దూరదేశం ఆ రోజుల్లో వెళ్ళాలంటే పడవలు కావాలి, పడవకి డబ్బులు కావాలంటే నా ఎలా అని చెప్పేసి దిగాలుగా మళ్ళీ ఆ చెట్టు దగ్గర కూర్చుంటే నా మాను నరికేసుకొని నువ్వు పడవ చేయించుకోరా అంటే, ఈ మనిషి నిర్దాక్షిణంగా దాన్ని నరికి పడవ చేయించుకొని విదేశాలకు వెళ్ళి సంపాదించుకొని వస్తాడు. కొంతకాలం తర్వాత కొడుకులు అందరూ పెద్దవాళ్ళు అవుతారు, ఈ ముసలివాడిని బయటకు తోసేస్తారు. చలిలో వణుక్కుంటూ ఒక రోజున ఎవరు చూడరు, పక్కన ఊర్లో అడుక్కోవటానికి సిగ్గుపడి బయట ఊరికి తెల్లవారుజామున లేచి వెళ్ళిపోతూ ఉంటే ఆ చెట్టు మొదల మీదుగా వెళ్తుంటే, ఎక్కడికి వెళ్తున్నావు చలిలో గజగజ వణుకుతూ ఇంత ముసలి వయసులో అని అడిగితే, నాకు చలిగా ఉంది బయటికి వెళ్ళాను చచ్చిపోయే స్థితిలో ఉన్నానంటే, ఆ మొద్దు పైకి లేసి అలా పగిలి ఇప్పుడు నన్ను వెలిగించుకోరా అందంట. వీడు చుట్టదాగుతా దాన్ని వెలిగించుకొని హాయిగా చక్కగా చలిగాచుకొని అలాగే చచ్చిపోయాడు. ఇక్కడ నీతి ఏంటి? ప్రకృతి మనకి ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది. ఆ చెట్లని మనం నాటాలి, కాపాడాలి. ఆ ప్రకృతి దైవంతో సమానం. ఆ ప్రకృతిని మనం నాశనం చేస్తే మనమే నాశనం అయిపోతాం. మనిషి అంత స్వార్థం, తన జీవితం కోసం ఉపయోగపడినటువంటి ఆ చెట్టుని కనీసం కృతజ్ఞత కూడా లేదనమాట. అలాంటి మనుషులు ఉన్నటువంటి ఈ లోకంలో చెట్లని నాటండ్రా అంటే, ఒక చెట్టుని పెంచరా అంటే ఎవడు పెంచడు. దాన్ని నాశనం చేయమంటే మాత్రం ఈజీగా నాశనం. ఎవడిచ్చాడు మీ అందరికీ హక్కు? ప్రకృతి అంటే మనకిచ్చిన భగవంతుడు ఇచ్చినటువంటి వరం. అందులో నుంచి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఫలాలను నీకు ఏ స్వార్థం లేకుండా చెట్టు ఇస్తుంది, దాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ప్రకృతిలో ఉన్నటువంటి ఈ వాతావరణ పొల్యూషన్ ఆ చెట్టు తీసుకొని మనకు అద్భుతమైనటువంటి ఆక్సిజన్ ఇస్తుంది. అయినా కూడా మనం దాన్ని ఉపయోగించుకోం. కానీ మన పిల్లలు మాత్రం నీతిమంతులుగా నిజాయితీమంతులుగా ఉండాలని చిన్నప్పుడు కోరుకుంటాం. కానీ పెద్ద అయిన తర్వాత వాడు ఏదైనా తప్పు చేస్తే మాత్రం వాడిని దెబ్బలాడతాం. అలాగే మనం నీతిగా ఉంటేనే కదా మన పిల్లలు నీతిగా ఉంటారు. మనమైతే నీతిగా ఉండం, కానీ పిల్లలు మాత్రం ఇది చేస్తాం. మనమైతే అబద్ధాలు చెబుతాం, మన పిల్లలు మాత్రం అబద్ధాలు చెప్పకూడదు. ఇలాంటివి చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ప్రతి తల్లిదండ్రుల యొక్క దీంట్లో ఎలా వస్తారు?
తల్లిదండ్రుల యొక్క జీన్స్ అన్నాను ఇందాక, అలాగా మనం ఏదైతే చేస్తామో మన పిల్లలు కూడా అదే చేస్తారు. మనం మన తల్లిదండ్రులను చూస్తే మన పిల్లలు కూడా మనల్ని చూస్తారు. మనం మన అత్తమామలను చూస్తే వచ్చినటువంటి కోడలు నిన్ను చూస్తుంది. అట్లాగా అది కాకుండా స్వార్థ చింతనతో, ఇప్పుడు మీ హస్బెండ్ ఉన్నాడు, ఊరికినే 10 మందికి హెల్ప్ చేసి వస్తే మీరు ఇంట్లో అన్నం పెడతారా? ఊరికినే ఏదన్నా పని చేసి వస్తే మీరు ఎదుటి వాళ్ళకి సాయం చేస్తే ఊరుకుంటారా? చీపుట్లో నీళ్లు జాడిచ్చేసి గుమ్మం బయటికి తరవరు, ₹1 కూడా తీసుకురాకపోతే అన్నం పెడతారా? అట్లాగే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ పని చేసినా భగవంతుడు కావచ్చు, మనిషి కావచ్చు, ఏదైనా ఒక పని చేస్తే ఆ ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసినా కూడా ఈ లోకంలో, ఈ కలియుగంలో ప్రతిఫలాన్ని ఆశించి తప్పకుండా పని చేయాలి. నీ పని కరెక్ట్గా చేయి, నీ ప్రతిఫలం నువ్వు తీసుకో. అలా కాకుండా మనం మాత్రం అన్నిటికీ కూడా ప్రతిఫలాన్ని తీసుకోవాలి, ఎదుటివాడి మాత్రం మనకు ఫ్రీగా చేయాలంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మనకున్నటువంటి నేచర్ని ఏదైతే ఉన్నదో దాన్ని ముందు మార్చుకోండి. అప్పుడు మీ పిల్లలు ఖచ్చితంగా మిమ్మల్ని చూసి మారుతారు. మీరు అత్తమామలతో చక్కగా నడుచుకోండి, లేదా మీ అత్తమామలు మీతో చక్కగా నడుచుకోవాలి. ఈ రెండు కూడా కుటుంబ వ్యవస్థ బాగుండాలి అంటే 2 ఆడవాళ్ళు ముఖ్యంగా, అందులో తల్లి 2 భార్య, వీళ్ళిద్దరు కరెక్ట్గా ఉంటే ఆ కుటుంబ వ్యవస్థలో 100% చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇది తెలిసి కూడా అత్తగారు చేయవలసినటువంటి డ్యూటీ అత్తగారు చేయట్లేదు. ఈ లోకంలో ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో కోడలు గారు చేసే డ్యూటీ కోడలు గారు చేయట్లేదు. కాబట్టి మనం ఏదైతే ప్రేమతో ఎదుటి వాళ్ళతో ఉంటామో ఎదుటి వాళ్ళు కూడా మనకి ప్రేమగా ఉంటారు. మనం ఏదైతే ఎదుటివాడికి ఇస్తామో అది తిరిగి మనకు 1000 రెట్లుగా మనకు అందుతుంది. ఇక్కడ అందకపోయినా పర్వాలేదు, ఆ వ్యక్తికి మనం ఇచ్చాం, ఆ వ్యక్తి చేయాలనే రూల్ ఏం లేదు. భగవంతుడు ఏదో ఒక సమయంలో ఎక్కడో దూరదేశానికి నువ్వు వెళ్ళినప్పుడు, ఎవడో తెలియనప్పుడు కూడా ఒక వ్యక్తి వచ్చి నీకు అమితంగా నిన్ను దగ్గరకు తీసి వాడు అన్నీ కూడా సమకూర్చి నీకు ఆహారం పెడతాడు. దట్ ఈస్ ద గాడ్. అంతే తప్ప భగవంతుడు ఆ రూపంలో నీకు అక్కడికి వచ్చి హెల్ప్ చేశాడు. ఎందుకు? నువ్వు అంతకుముందు ఎవడికో చేస్తున్నావు కాబట్టి. ఆ విధంగా నువ్వు చేయాలి తప్ప నువ్వు అలా కాకుండా అన్నీ మనకి ఫ్రీగా కావాలి, ఎదుటివాడు మాత్రం కష్టపడాలి అంటే ఈ లోకంలో భగవంతుడు కూడా హర్షించడు. దానివల్లనే మనం పైకి రాలేకపోతున్నాం. నిజంగా చెప్పాలంటే నువ్వు సహాయం చేయి, కానీ తనకమాలిన ధర్మం చేయమాక. నువ్వు నీకు ఉన్నటువంటి దాంట్లో ₹1 నువ్వు 40 పైసలు 60 పైసలు నీకు పెట్టుకొని ఎదుటివాడికి ఇవ్వాలనుకుంటే 10 పైసలు 5 పైసలు ఇవ్వాలి తప్ప నీకు ఉన్నటువంటి ₹1 కూడా ఇచ్చేసి పక్కన ₹1 కూడా అప్పు తెచ్చి ఎదుటివాడికి ఇవన్నీ ఎక్కడా చెప్పబడలేదు. అలా చేయటం కూడా తప్పే. కాబట్టి దేన్ని ఎంతవరకు చేయాలో దాన్ని అంతవరకు చేయటం కూడా ముఖ్యం. భగవంతుడు అనేటువంటి వాడు ఎప్పుడూ ఎవరిని శాపానికి గురి చేయడు, అదొకటి గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఏంటంటే భక్తితో పిలిస్తే, ప్రేమతో పిలిస్తే, ఆర్తితో పిలిస్తే భగవంతుడు పలుకుతాడు. అలా కాకుండా నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే అనుకోడు భగవంతుడు కూడా. నా కష్టం వచ్చితేనే నా బిడ్డ వచ్చాడు వీడు అని అనుకోడు భగవంతుడు. కాకపోతే నువ్వు ఎప్పుడూ నిత్యం స్మరణ చేయటం ద్వారా ఆ నామశక్తి నీలో ఉండటం వలన విపరీతమైనటువంటి తేజస్సు నీలో, నీకున్నటువంటి కుండలిని శక్తి జాగృతమై నీలో ఉన్నటువంటి తేజస్సు ఇంకా ఆత్మశక్తి బ్రైట్గా మెరుస్తుంది. దానివలన ఆ ఆత్మశక్తి వలన నువ్వు ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొని దానిని అధిగమించి వెళ్ళి నీకున్నటువంటి కష్టాలన్నిటినీ కూడా మలుచుకుని, అంటే వాటిని కష్టాల నుంచి బయటకు వచ్చేదానికి ఆ ఆత్మశక్తి నీకు తోడ్పడనిస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే భగవంతుడికి గుడికి వెళ్ళేటప్పుడు చాలా శ్రద్ధతో భక్తితో గుడికి వెళ్ళండి. భగవంతుడు అంతకు మించి మీరు తెచ్చేటువంటి పళ్ళు పూలు దేనికోసం చూడవలసినది ఏంటంటే భగవంతుడితో మమైక్యమైపోయేటువంటి ఆత్మ అనుసంధానం అంటాం, దానికోసం ప్రయత్నం చేయండి. అక్కడ వెళ్ళండి, మనస్ఫూర్తిగా అక్కడ భగవన్నామస్మరణ చేయండి. ఆ గుడిలో ఉన్నటువంటి యంత్రశక్తి ప్రభావం వలన మన ఆత్మశక్తి చైతన్యం అవుతుంది. కాబట్టి అటువంటి విధంగా మీరు భగవంతుని పూజ చేయాలి తప్ప నైవేద్యాలు పెట్టేసి ఏదో గొప్పల కోసం పక్కన పిలిచేసి ఇదంతా కరెక్ట్ కాదు. అసలు ఇది ఎందుకు పెట్టడం జరిగిందంటే నలుగురికి బీదవాడికి లేనివాడికి నువ్వు ఒక పూజ చేస్తే ఆ పూజలో ప్రసాదం చేస్తే నలుగురు బీదవాళ్ళకి పిలిచి అన్నం పెట్టు. అంతే తప్ప ఆ ప్రసాదం పెడితే వాడు తింటే అదే సంతృప్తికరంగా భగవంతునికి చేరుతుంది. అంటే నిజమైనటువంటి ఆకలి ఉన్నటువంటి వాడికి అన్నం పెట్టాలి తప్ప కడుపు నిండినటువంటి వాడికి అన్నం పెడితే ప్రయోజనం ఉంది. మన వాళ్ళు గొప్పల కోసం బంధువుల్ని వాళ్ళని వీళ్ళని పిలిచి పెళ్లి పేరంటాలంటే కొన్ని కోట్లు తగలేస్తారు. వాడు తినిపోయి వాడు ఏమంటాడు, ఏదో గొప్పగా చేసి వెళ్ళారా అంటాడు. అలాంటి వాళ్ళ కోసం అనవసరమైనటువంటి వ్యర్థ ప్రయాస చేయొద్దు. ఎంతోమంది అన్నం లేకుండా ఆకలితో అల్లాడిపోయేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏదన్నా సరే అంత ఒక పూట ముద్ద పెట్టగలిగేటువంటి స్థితి ఉంటే మీరు పెట్టండి. లేకపోతే కూడా భగవంతుడు మిమ్మల్ని ఏమనుకోడు. కానీ అనవసరంగా మాత్రం గొప్పల కోసం పోయి వాటిని వ్యర్థం చేయొద్దు దయచేసి. చాలా చక్కటి వివరాలు అందించారు గురువుగారు, ధన్యవాదాలండి. నమస్తే.
ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.